హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రిపుల్ ఏ వాళ్ళు రంగోలీ కాంపిటీషన్ కండక్ట్ చేశారు కదా. సో నేను వేసిన సెకండ్ రంగోలీ వచ్చేసి ఒక థీమ్ లాగా తీసుకున్నాను. అన్నీ సేమ్ అయ్యొద్దు. ఆల్రెడీ నేను ఫస్ట్ వేసినది యూట్యూబ్లో పోస్ట్ చేశాను. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది నేను వేసిన సెకండ్ రంగోలీ అండి. ఎలా తీసుకున్నానంటే కాన్సెప్ట్ ఒక విలేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలనుకున్నాను. సో అందుకే సీనరీ లాగా వేసాను. ఫస్ట్ ఒక విలేజ్, చెట్లు, ఇల్లు, గుడిసెలు చిన్నది అలా వేసి ఒక అమ్మాయి పిండి వంటలు చేస్తున్నట్టు పిండి వంటల కాన్సెప్టే తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం యూనిక్గా ఉంటుంది, ఎవరు తొందరగా వెయ్యరు అలా అని ఒక ఐడియా వచ్చింది. సంక్రాంతికి పిండి వంటలు అనేది చాలా చాలా ఫేమస్ కదా. మనం ఎక్కడ ఉన్నా కూడా, విలేజ్లో ఉన్నా సిటీలో ఉన్నా కూడా పిండి వంటలు అనేది ఖచ్చితంగా సంక్రాంతికి మనం చేసుకుంటాము. ఆ కాన్సెప్ట్తోనే నేను ఈ రంగోలీ స్టార్ట్ చేశాను. ఇంకా కలరింగ్ స్టార్ట్ అయ్యాక 1-2 టైమ్స్ చెక్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే విలేజ్ అట్మాస్ఫియర్లో వెనక గ్రాస్ కానీ మనకు ఆ పొలాలు అవన్నీ రావాలి అంటే గ్రీన్లోనే షేడ్స్ ఇవ్వాలి. సో అందుకని లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ వేసి వాటికి షేడ్స్, తర్వాత అమ్మాయికి కూడా శారీ హైలైట్ చేయాలని డార్క్ కలర్స్ వేయడం, శారీకి లిటిల్ బిట్ డిజైన్ యాడ్ చేశాను. దానివల్ల ఇంకా హైలైట్ అవుతుందని. నెక్స్ట్ ఒక పాప ఇట్లా కైట్తో ఆడుకుంటున్నట్టు, ఆ పిండి వంటలు కూడా అన్ని కలర్స్ వేయటము. నెక్స్ట్ రోడ్, తర్వాత అంతా డిజైన్ వేసినాక కూడా మనం ఖచ్చితంగా లోపల ఫిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్లే రంగోలీ అనేది హైలైట్ అవుతుంది. సో విలేజ్ కాబట్టి అక్కడ మొత్తం ఇలా మట్టిలాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను దాన్ని బ్రౌన్తో ఫిల్ చేశాను. నెక్స్ట్ రోడ్ వచ్చేసి గ్రే కలర్ వేసి మొత్తానికి డిజైన్ అయితే కంప్లీట్ చేసేసాను. ట్రిపుల్ ఏ అనేది రాయడం మాత్రం మర్చిపోకూడదు, ఎందుకంటే లేకపోతే మనది డిస్క్వాలిఫై చేస్తారు. ట్రిపుల్ ఏ అనేది 100% రాయాలి. సో మొత్తం డిజైన్ వేసాక నేను ట్రిపుల్ ఏ అని రాసి కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.